guys, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాస్ డైరీ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ 2024 చాలా బాగుండాలని అనుకుంటున్నాను. సో 2023లో ఏమైతే జరిగినాయో అవన్నిటిని మర్చిపోయి అండ్ అవన్నిటి నుంచి నేర్చుకొని 2024కి మీరు హ్యాపీగా స్టార్ట్ అయ్యిందని అనుకుంటున్నాను. సో మీరైతే ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి ఇంకా మరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ బూన్ కూడా రెడీ అయ్యాడు, చూడండి. Hello guys, happy new year to all. Tell in Odia also. समस्तंकु नूतन वर्षर अभिनंदन. क्या बोला तूने? A few moments later. बोलो, अभी बोलो सही. अभी बोलो. Happy New Year. 2000 years later. Happy new year to all, and to my Odia people I want to say नूतन वर्षर हार्दिक अभिनंदन. So जय जगन्नाथ. సో గాయస్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు వాళ్ళందరికీ కూడా. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో హిందీ में भी बोलो एक बार. सबको हमारी तरफ से न्यू ईयर का अभिनंदन. Oh my God! Wow! సో గాయస్, సో ఇప్పుడైతే న్యూ ఇయర్ కదా, మేము కొంచెం ఈ ఇయర్ని మంచి స్టార్ట్తో చేద్దామని అనుకుంటున్నాము. సో లేవగానే ఛాయ్ తాగేసి రూమ్ మొత్తం క్లీన్ చేసేసి దేవుడికి దీపం పెట్టుకున్నాము అండ్ ప్రే చేసాము. ఈ ఇయర్ చాలా బాగుండాలనేసి అందరికీ, మనకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. సో ఇప్పుడైతే మేమైతే పక్కనున్న చిన్న టెంపుల్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఈరోజు జరిగే కొన్ని విషయాలు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. అవన్నీ ఇవి ఆ బ్లాగ్లో చూపిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం చూసే ముందు లైక్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ని అందరూ కూడా నాకు విష్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో విష్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్, ఐల్ షో యూ ద టెంపుల్. సో న్యూ ఇయర్ అంటే ఇంటి ముందు ఇలా డిజైన్ వేస్తారు కదా. బూన్ కూడా మా రూమ్ ముందల ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి చిన్న డిజైన్ వేసినాడు. సింపుల్గా చాలా మంచిగా అనిపించింది. చూసారు కదా, టెంపుల్ అయితే చాలా మంచిగా ఉంది కదా. దగ్గరలో, అసలు మా రూమ్కి చాలా దగ్గరలో ఈ టెంపుల్ ఉంది. మేము ఎప్పుడూ అంతగా గమనించలేదు. ఒకసారి రూమ్ కోసం వెతుకుతున్నప్పుడు ఇక్కడ కనిపించింది. సో వెంటనే అనుకున్నాము ఎప్పుడైనా వద్దామనేసి. సో న్యూ ఇయర్ కదా, మనకి ఇయర్ అంతా చాలా బాగుండాలి అనేసి, దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకోవాలనేసి కూడా మేము ఈ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్లో వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ శివాలయం ఉంటుంది అండ్ అయ్యప్ప స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నట్టు. చాలా బాగుంది. అండ్ ఆ రోజైతే అసలు న్యూ ఇయర్ వైబ్ అసలు ఫెస్టివల్ లాగా. అండ్ బాలాజీ టెంపుల్లో కూడా మంచిగా పాటలు పాడుతున్నారు, ఒక కళ్యాణం జరుగుతుంది, అన్నీ మంచిగా జరిగినాయి అన్నట్టు. మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే ఇంట్లో ఉంటేనే ఫెస్టివల్ ఫీలింగ్ కాకుండా రూమ్లో ఉంటే కూడా ఈ ఫెస్టివల్ వైబ్ వచ్చింది అనుకోవచ్చు. అండ్ ఫ్యామిలీ వాళ్ళు లేకపోయినా కానీ ఇంకా ఇక్కడికి వచ్చినందుకు చాలామంది జనాలు కనిపించడం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకా ఆవు ఉంది, గోమాత అంటారు కదా, చాలామంది అక్కడ మొక్కుకుంటున్నారు. సో ఇప్పుడే టెంపుల్కి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. చాలా క్రౌడ్ అయితే ఉంది అండ్ న్యూ ఇయర్ కదా, చాలా మంచి పూజలు కూడా జరుగుతున్నాయి. టెంపుల్ పూరా ఫెస్టివల్ వైబ్స్ అయితే వచ్చినాయి. బాగా మంచిగా అనిపించింది. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే టెంపుల్ కొంచెం క్లోజ్ ఉండే కార్తీక పౌర్ణమికి. సో ఇప్పుడు కూడా అదే టెంపుల్ వెళ్తే బాగుంటుంది అనేసి వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది. స్పెషల్ మా రూమ్లో చూసారు కదా, చిన్న లైటింగ్ కొనుక్కున్నాము, బాగుంది కదా. సో రిలయన్స్ స్మార్ట్లో తీసుకున్న 200 రూపీస్, మంచిగా 150 యాక్చువల్లీ 200 కాదు, బాగుంది కదా.
సో చిన్న వైబ్ కోసం బాగుందనేసి తీసుకున్నాం. దట్స్ ఇట్ గైస్. ఇంకా మేము కేక్ కొనుక్కున్నాము. యాక్చువల్లీ నేను కేక్ పార్టీలో కేక్ తినలేదు అంతగా. సో కేక్ తినాలి కదా, న్యూ ఇయర్ అంటే స్పెషల్ కేక్ కటింగ్ ఏం లేదు, బట్ మేము పేస్ట్రీస్ తీసుకున్నాము 2. సో అవి తినాలి ఇంకా గైస్. ఇంకా న్యూ ఇయర్ స్పెషల్ కేక్ అయితే తీసుకున్నాము. సో ఒకటి వచ్చేసి బటర్ స్కాచ్ అండ్ ఇంకొకటి పైనాపిల్ తీసుకున్నాము. హలో ఫ్రెండ్స్. సో తింటాం ఇంకా. సో గైస్ ఇప్పుడైతే ఇంకా మేము కేక్ తినేసాము. తిన్న తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు బూన్కి ఆఫీస్ ఉంది, వర్కింగ్ డే, అండ్ నాకు వచ్చేసి హాలిడే. బట్ ఇంకా ఏమైనా చేయాలి అని అంటే అసలు ఏం థాట్స్ రావట్లేదు. రీసెంట్లీనే ఎక్కువ మాల్స్ తిరిగేసినాం అనిపించింది. బట్ లెట్స్ సీ. ఈరోజు మా డాడీ వస్తాడు ఈవినింగ్ మా రూమ్కి. అండ్ ఇంకా నార్మల్గా జరుగుతున్నారు అనుకుంటున్నాను. బట్ ఇంకేమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను చూపిస్తాను. బూన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాం కాబట్టి ఆఫీస్ ఎక్కడో కూడా అది జస్ట్ నార్మల్గా. यस फ्रेंड, आज भी मेरा ऑफिस है. क्या करना है, न्यू ईयर है बट फिर भी आई एम गोइंग टू ऑफिस. हाउ पंचुअल आया. और मंडे है आज. देखो कैसा, क्या बोलते हैं उसे, इत्तेफाक है क्या. సో ఇంకా అలా ఉందన్నట్టు సెలబ్రేషన్. ఇంకెక్కడికైనా వెళ్దామంటే దూరం వెళ్ళాలి అనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక్కడనే ఉన్నా కాబట్టి వెళ్ళడానికి ఏం లేదు ఛాన్సెస్. చూద్దాం, లెట్స్ సీ. అండ్ ఈరోజు ఎలా ఉంటుందో. సో అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. చేసుకొని వాళ్ళు ఉంటే ఏం ఫీల్ అవ్వకండి. యూ హ్యావ్ టు ఫీల్ బ్లెస్డ్ అన్నట్టు. ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఉన్నాము అనేసి. దట్స్ ఇట్ గైస్. ఫర్ ఎవ్రీథింగ్ గ్రేట్ఫుల్గా ఉండండి. దట్ విల్ మేక్ యూ మోర్ హ్యాపీ అండ్ మోర్ సాటిస్ఫైడ్ ఇన్ యువర్ లైఫ్. అంతే గైస్. కేపీహెచ్బి కూకట్పల్లి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ రెస్టారెంట్ ఐడియా ఉంటుంది. ఇది వచ్చేసి చైతన్య ఫుడ్ కోర్ట్ అని ఫారంకి ఆపోజిట్లో ఉంటుంది. సో ఒకసారి ఏం జరిగిందంటే, నేను నా ఫ్రెండ్ శ్రవణ్ ఉండే. సో ఇద్దరం కలిసి ఏమైనా ఫుడ్ తినాలంటే అతను ఆ ప్లేస్కి తీసుకెళ్ళాడు అన్నట్టు. అతను ఎక్కువ అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుంటానని చెప్పాడు. చూడ్డానికి ఆ రెస్టారెంట్ మాత్రం నార్మల్గా ఉంది, బట్ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా అనిపించింది. సో మా డాడీ వచ్చినప్పుడు కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోండి అని అన్నాడు అన్నట్టు. బిర్యానీ ఎప్పటి నుంచో అంటుండే. అయితే మేము ఇంకా ఆర్డర్ చేసుకుందామనేసి ఇంకా ఎప్పుడు మెఫిల్ నుంచి అక్కడి నుంచి ఆర్డర్ చేసుకునే వాళ్ళము. ఈసారి ఇక్కడ బాగుంటుందనేసి ట్రై చేద్దామనేసి ఆర్డర్ పెట్టుకున్నాము. చూసారు కదా, ఇది వచ్చేసి 2 పీపుల్కి క్వాంటిటీ. ఇద్దరికి ఇలా బాక్స్లో వచ్చింది. మేము షాక్ అయిపోయినాం, ఇదేంటి బాక్స్లో వచ్చిందని. ప్లేట్ లాగా నార్మల్గా అట్లానే డైరెక్ట్ తినొచ్చు, బట్ ఇద్దరం కాబట్టి ఇలా ప్లేట్స్లో పెట్టుకుంటున్నాము. అండ్ చికెన్ కర్రీ కూడా వచ్చింది అండ్ కర్డ్ కూడా వచ్చింది. రైతా మంచిగానే ఉంది. క్వాంటిటీ మాత్రం దీని ప్రైస్కి చాలా ఏమంటారు తక్కువ అనుకోవచ్చు. 355 అన్నట్టు ప్రైస్. हेलो गाइस, गुड मॉर्निंग. मैं बून हूँ और ये शिव प्रसाद है. तो हम लोग आज डोसा बना रहे हैं. मैंने एक डोसा बनाया और वो बहुत बड़ा है, जो कि एक इंसान भी नहीं खा सकता है. इतना बड़ा डोसा मैंने बना. ओ भाई ये क्या है? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నిన్న యాక్చువల్లీ వ్లాగ్ ఏమైందంటే, సో లంచ్ చేసిన తర్వాత యాక్చువల్లీ లంచ్ చేసాము. దాని తర్వాత టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత దెన్ బూన్ ఆఫీస్కి వెళ్ళాడు. నేను మాత్రం చాలా రెస్ట్ తీసుకున్నా. అండ్ ముందు రోజు లేట్ అయింది కాబట్టి అండ్ రెస్ట్ తీసుకున్న తర్వాత నేను ఈవినింగ్ లేసాను. మా డాడీ వచ్చాడు అండ్ మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. कल डैडी की तरफ से हमको ट्रीट मिला, बिरयानी ट्रीट. बिरयानी वाज वेरी गुड, बट क्वांटिटी थोड़ा कम था, बट वी आर satisfied. యా, ఇప్పుడైతే మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. నా లాగిన్ వచ్చేసి ఇప్పటి నుంచి మార్నింగ్ షిఫ్ట్, బూన్కి ఆఫ్టర్నూన్. సో ఇతను 3 వరకు ఇక్కడే ఉంటాడు, నేను మాత్రం రాత్రి 3 వరకు వర్క్ అయితే అయిపోతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా న్యూ ఇయర్ మీరు అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేను ఇంకా అవన్నీ చెప్తాను. నేను ఎలా చేస్తాను దోశ అనేది చూడండి. హూ విల్ విన్ దోశ అంటే ఎవరు. आई ऑलरेडी मैं तो जीत गया हूँ. ये तो डेली बनाता है, तो ये तो कॉम्पिटिटर भी नहीं है, बट ये अच्छा है. ऑमलेट से भी छोटा है. हाँ तो क्या हो गया, डोसा ही तो है ना, डोसा ही है गाइस. यू कैन ईट दिस डोसा, इट्स लाइक वेरी टेस्टी. नहीं क्या है, बट this is our chutney. Yeah, I only made this chutney. Only tadka. తడక ఒకటే ఇతను చేశాడు. నార్మల్లీ मैंने like okay I'll show.
सो गाइस मैंने इतने सारे बर्तन धोए, उसका मेरे को कुछ क्रेडिट नहीं है। और वो डोसा बना रहा है बोल रहा है। ओके, शिवा इज मेकिंग डोसा। प्लीज गाइस देखिए गाइस। సో యాక్చువల్లీ ఇది ఇంకా వేడెక్కాలి. చూడండి నా దోశ ఎలా వచ్చిందో, చాలా పెద్దగా. అండ్ ఫస్ట్ దోశ కాబట్టి ఇంకా ప్లఫీ రాలేదు, బట్ ఫస్ట్ దోశ ఎప్పుడైనా నార్మల్గా వస్తుంది, ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ మా డాడీ వచ్చినప్పుడు కొన్ని వేసాను, 5 దోశ వేసాను. అండ్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ అన్నట్టు మా కోసం. మేము ఎర్లీ మార్నింగ్ అప్పుడు తినలేము కదా, అందుకే ఇప్పుడు వేసుకుంటాం. సో గాయ్స్ చూడండి, నా దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూడండి మంచిగానే వచ్చింది కదా. सो गाइस शिवा की मम्मी ने ये सब भेजा है पापा के हाथ से. సో మెనీ guavas. మై హోమ్ ఫుడ్. యాక్చువల్లీ ఇవి మా ఇంట్లో కాసినవి, ఊర్లో జామకాయలు. या एंड लेमन्स आल्सो. शिवा के घर में लेमन ट्री है एंड इतना अच्छा इतना बड़े बड़े लेमन्स देखो. ఇవన్నీ ఆర్గానిక్ అన్నట్టు, నో పెస్టిసైడ్స్, నో ఫర్టిలైజర్స్ అవన్నీ. యా ఇట్స్ వెరీ గుడ్ అండ్ వెరీ జ్యూసీ లెమన్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ నాకేదో చెప్తా అని చెప్పాను కదా, ఇప్పుడే నా లాగౌట్ అయిపోయింది. సో నేనైతే ఇంకా లాగౌట్ అవ్వగానే కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయిపోయాను. సో ఏంటంటే నార్మల్లీ న్యూ ఇయర్ అంటే ఇప్పుడు వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ అయిపోయింది. ఇంతకుముందు చిన్నప్పుడు నేను ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము అంటే మా ఫ్రెండ్స్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను చెప్దాం అనుకున్నా. యాక్చువల్లీ మేము చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఊర్లో ఉండేవాళ్ళము. సో అందరము గ్రీటింగ్ కార్డ్స్ అన్నట్టు, ఫ్రెండ్స్ అందరూ చుట్టుపక్కల వాళ్ళకి, స్కూల్లో ఫ్రెండ్స్కి అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ మీద హ్యాపీ న్యూ ఇయర్ అని, గుడ్ బాయ్ అని, మళ్ళీ గుడ్ బై 2023 అని పోయే ఇయర్కి, అండ్ వెల్కమ్ 2024 అని అలా రాసి, 2 అని, ఫ్రమ్ అని రాసి, అలా గ్రీటింగ్స్ కార్డ్స్ మీద అయితే మేము రాసుకొని వేసేవాళ్ళం అన్నట్టు. ప్రతి ఒక్కరికి వేయడం అంటారు అన్నట్టు. ఎలా అంటే వాళ్ళకి ఫేవరెట్ హీరో ఎవరో, హీరోయిన్ ఎవరు అలాంటివి చూసుకొని, కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, కొన్ని గాడ్స్ ఉంటాయి, దేవుడి ఉంటాయి, క్యాలెండర్లు ఉంటాయి. అలాంటి గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ మనం చేసుకొని, కొంతమంది అయితే వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకొని కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇలా గిఫ్ట్ లాగా ఇచ్చేవాళ్ళు. అప్పట్లో 1 రూపీకి ఇలా షీట్ వచ్చేది. అండ్ ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్ అనుకో 5 రూపీస్ ఉంటాయి కదా, 5 రూపీస్ గ్రీటింగ్ కార్డ్ ఇస్తే అది 2 సైడ్ ఉంటుంది. సో అవన్నిటిని చాలా బాగుండేది. అంటే న్యూ ఇయర్ వస్తుందంటే కలెక్షన్ అన్నట్టు, డిసెంబర్ నుంచే స్టార్ట్ న్యూ ఇయర్ కోసం. అన్ని గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ ప్రతి షాప్లో వెళ్ళి మనకు కావాల్సిన ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్వి కానీ అన్నిటిని తీసుకొని, అమ్మాయిలకైతే హీరోయిన్ వేయడము, అబ్బాయిలకైతే హీరోలు చిరంజీవి, నాగార్జున అలాంటి అప్పటి హీరోలు అలా వేసుకున్నాను. చాలా మంచిగా అనిపించేది. ఇంకా ఒక్కొక్కసారి అయితే గ్రీటింగ్ కార్డ్కి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చి అందరికి ఇచ్చేవాళ్ళము. అండ్ ఫేవరెట్ టీచర్స్కి అయితే ఇంకా టీచర్స్కి కూడా మనము గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళము. చాలా బాగుండేది, మంచిగా అనిపించింది. అండ్ ఇంకా ఇంట్లో వచ్చేసి నార్మల్గా అందరం మార్నింగ్ ఇంటి ముందుల హ్యాపీ న్యూ ఇయర్ అని కలర్స్ నింపడము, మంచిగా డిజైన్స్ వేసుకోవడం అవన్నీ ఉండేది. మంచిగా అనిపించేది. అంత చలిలో కూడా అవంతా ఫ్యామిలీతో కంబైన్డ్గా అండ్ ఫ్రెండ్స్తో కూడా చిన్న మెమరీస్ చాలా బాగున్నాయి. న్యూ ఇయర్ అంటే అదొక కొత్త ఫెస్టివల్ అని, ప్రతి ఒక్కరు ఒకవేళ గ్రీటింగ్ కార్డ్ మనకు నచ్చింది వేయకపోతే వాళ్ళు మంచిగా వేయలే కదా, నెక్స్ట్ టైంకి మనం కూడా మంచిది వేయొద్దు అలాంటివి ఉండేది అన్నట్టు. చాలా మంచి మెమరీస్ నాకున్నాయి. అండ్ గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో అయితే ఉన్నాయి. సో అవన్నీ నేను ఎప్పుడైనా చూపిస్తాను, మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడైతే నార్మల్గా అందరూ మంచి డ్రింక్స్ అండ్ ఎక్కడైనా మ్యూజిక్ కాన్సర్ట్స్కి, పబ్స్కి ఇలాంటివి వెళ్ళడము, లేకపోతే ఇంట్లోనే కూర్చొని మూవీస్, షోస్ చూడడం అలాంటివి ఉన్నాయి. చిన్నప్పుడు వేరేలా ఉండేది, ఇప్పుడు వేరేలా ఉండేది అని నేను అదే చెప్పాలనుకున్నాను. అప్పట్లాగా ఇప్పుడు జనరేషన్ కిడ్స్ అయితే అస్సలు ఈ చిన్న మెమరీస్ కూడా వాళ్ళకి ఏం దక్కట్లేవు అనిపిస్తుంది. ఓన్లీ ఇన్స్టాలో స్టేటస్లు పెట్టడం, వాట్సాప్లో ఇంకా అందరికీ విష్ చేసుకోవడం ఫ్రెండ్స్కి, అంతవరకే అనిపించింది. సో ఎంతైనా 90s కిడ్స్కి చాలా బెస్ట్ మెమరీస్ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా అనుకుంటే మాత్రం చెప్పండి, మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళ? మోస్ట్లీ అందరూ అలానే చేసుకుంటున్నారని అనుకున్నాను అప్పుడైతే. దట్స్ ఇట్ గాయస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి,
షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. అండ్ ఈ న్యూ ఇయర్ని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మంచిగా ఈ ఇయర్ అన్నీ మంచిగా జరగాలని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్.